ఒక మనిషి పుట్టినరోజుకి, ఒక మనిషి పెళ్లి రోజుకి, ఒక మనిషి షష్ఠి పూర్తికి అనే విషయాల మీద ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ పూల అలంకరణకి ఇప్పుడు మళ్ళీ గొప్పగా ఇంకొక సంగతి వచ్చిందండి. న్యాచురల్ పూలతో అలంకరణ. పూర్వం ఏవేవో కాగిత పూలతో బట్టి ఆ ఫంక్షన్ అలంకరించేవారు. ఇప్పుడు రియల్గా పూచిన పువ్వులతో అలంకరణ. ఆ డెకరేషన్కి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక బేదాడు మంచం మీద ఉంటే, ఒక నడుము విరిపోయి వెన్నుముక విరిగిపోయి కొన్ని సంవత్సరాలుగా మంచం మీద ఉంటే 10 రూపాయలు పంపించు బాబు అని చెప్పిన పంపించని పరిస్థితి. కానీ ఇటువంటి ఫంక్షన్కి మాత్రం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ హృదయ కాఠిన్యము చేత, వారిలోనున్న అజ్ఞానం చేత, వారి మనసుకు నచ్చినట్లుగా తోచినట్లుగా నడుస్తున్నారని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 చదివితే మీకు తెలుస్తుంది. వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారంట. తమలోనున్న అజ్ఞానం చేత నానా విధమైన అపవిత్రమైన పనులు చేసుకుంటూ పోతున్నారు. అసలు ఆలోచన లేకుండా చేస్తున్నారు పరిస్థితులు. మీరైతే అట్లా ఉండకండి అని చెప్తున్నారు దేవుడు. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? బీదాన్ని అడిగితే ₹1 ఇస్తాం. అమ్మా ఆకలి అంటే జేబులో చేయి పెట్టి చెయ్య తొందరగా బయటికి రాదు. ఎందుకో తెలుసా? ₹5 కాయిన్ దొరికితే కనుక వదిలేస్తాం. మళ్ళీ ₹2, ₹1 దొరికేదాకా అక్కడే చెయ్యి ఉంటుంది. అప్పుడు తీస్తాం. ₹1 దొరికిన తర్వాత చేయి తీసి అప్పుడు ఇస్తున్నాం. ఇక్కడేమో ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం, అక్కడేమో అట్లా ఉంటున్నాం. వారికి మనకి వ్యత్యాసం ఏముందండి చెప్పండి? కనీసం టిఫిన్కి సరిపడగా ఇవ్వలేమా? కనీసం భోజనానికి సరిపడగా ఇవ్వలేమా? ఆకలి తీరా పెట్టలేమా? ఎందుకండి ఇంకా మారిన పరిస్థితి? చదువుకున్న జ్ఞానులు సైతము, చదువుకున్న వారు సైతము ఆ ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నారు పేరు ప్రఖ్యాతుల కోసం. కానీ ఇక్కడైతే ఎలా అంటే చాలా మనము దేవుని యొక్క జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. ఆలోచించండి. దేనికి ఎంత ఖర్చు పెడితే అవసరమో అంత ఖర్చు పెట్టి దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం. హంగులకు ఆర్భాటాలకు పోయి అప్పుల పాలైపోయి అప్పుల వారి గుమ్మం ఎక్కితే వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి క్రైస్తవులు ఉండకూడదు. ఎవరికి అచ్చి ఉండకూడదని చెప్పి ఉన్నారు దేవుని లేఖనం. ఎవరికి రూపాయి అచ్చి ఉండకూడదు, ప్రేమ తప్ప అని చెప్పి ఉన్నారు. కనుక అప్పు లేకుండా చూసుకొని చేసుకున్నాం ఏదైనా. అటువంటి వాటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. అవి చేయాల్సిన అవసరం లేదు. మీరు పుట్టినరోజు వచ్చింది, దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడు చెప్తారు? 1 ఇయర్కి ఒకసారి చెప్తారా? క్యాండిల్ వెలిగించి ఆర్పేస్తున్నారా, వెలిగిస్తున్నారా? మీరు క్యాండిల్ వెలిగించి ఆర్పేస్తున్నారు. ఒక ఆయన యూట్యూబ్ పోస్ట్ పెట్టాడు, రేపు ఇంకా బర్త్డే అంట, ఈరోజు ఆ అమ్మాయికి శుభాకాంక్షలు చెప్తున్నారు, రేపు అయితే క్యాండిల్ వెలిగించి ఆర్పించేస్తారు. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని క్యాండిల్స్ పెడతారు, అన్ని క్యాండిల్స్ ఉఫ్ అని ఊదేస్తారు. ఉఫ్ అని ఊదేయడం ఏంటంటే అసలు అర్థం? ఆ ఊదేయడంలో అర్థం ఏముంది? ఎవరో చేశారని మీరు చేస్తే అట్లాగా వాక్యాన్ని చేతపట్టుకొని జరిగించండి. పుట్టినరోజు ఆయనకి మనకిచ్చిన ప్రతి దినానికి కృతజ్ఞతలు చెప్పండి, ప్రతి సెకండ్కి కృతజ్ఞతలు చెప్పండి. జీవించి ఉన్నామంటే కృతజ్ఞతలు చెప్పండి. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. ఎల్లవేళలా 1 ఇయర్కి ఒకసారి కాదు. సంవత్సర కాలాలు మనకి ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. అందుకు కృతజ్ఞతగా బ్రతకడం నేర్చుకోండి. అంతేకాని సంవత్సరాన్ని బట్టి, కాలాన్ని బట్టి, మాసాన్ని బట్టి, నెలల్ని బట్టి ఏది చేయాల్సిన అవసరం లేదని గలతీ 4:8 చదవండి. అవసరం లేదు. అంత ఎంజాయ్మెంట్ చేసే ఆ బిడ్డకు ఒకటి నేర్పండి. ఎంతైతే ఖర్చు పెట్టాలనుకున్నారో ఆ బర్త్డేకి అది తీసుకెళ్ళి ఒక అనారోగ్యం కలిగిన వ్యక్తికి, ఒక మంచం మీద ఉన్న వ్యక్తికి, బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగోరా బిడ్డ, నీకు ఈ రోజున బర్త్డే కోసం ఇంత ఖర్చు పెట్టాలనుకున్న ఈ సొమ్ము అతనికి ఇవ్వు అని చెప్పి అతనికి నేర్పినప్పుడు అది నేర్చుకుని అతను మంచి ఆలోచన, దేవుని యొక్క దైవ ఆలోచనతో ముందుకెళ్ళడానికి
ఎదగడానికి మనం ప్రోత్సహిద్దాం తల్లిదండ్రులుగా. వాళ్ళు నిరుత్సాహపరిచాం అనుకోకండి, నేర్పించండి. దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆలోచనని వానికి నేర్పించండి. మీరే తప్పులేవు, నేనే తప్పులేవు ఉంటే ఇంక వారికి నేర్పించేది ఏముందండి? ఏం వ్యత్యాసం ఉందండి? మీరు బైబిల్ చేత పట్టుకుని ఏం వ్యత్యాసంతో వ్యవహరిస్తున్నారు మీరు? క్వశ్చన్ వేసుకుందాం, మనమే ఆలోచిద్దాం.